నమస్కారం. మీరు చూస్తున్నది వైరల్ టాక్స్ న్యూస్. నేను మీ యాంకర్ స్వాతి. కొల్లిపర గ్రామ ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా మార్చగల ఒక కీలక డిమాండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఈ వార్తకు సంబంధించిన ముఖ్యాంశాలు. హెడ్లైన్స్. కొల్లిపరలో కృష్ణానదిపై చెక్ డ్యాం నిర్మించాలని గ్రామ ప్రజల డిమాండ్. త్రాగునీటి తీవ్ర కొరత, మోటార్లలో నీరు లేక ప్రజల ఇబ్బందులు, 100 అడుగుల లోతులో బోర్లు, రైతులకు భారీ ఖర్చు, ఫ్లోరైడ్ సమస్యతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, లంక రైతులకు పడవ ప్రయాణమే దిక్కు, 70 కిలోమీటర్లు దూరం బదులు చెక్ డ్యాం వస్తే కేవలం 5.5 కిలోమీటర్లు ప్రయాణం. చెక్ డ్యాం వల్ల రవాణా, వ్యాపారం, గ్రామాభివృద్ధికి భారీ లాభం. ఇది ఇలా ఉండగా ఈ అంశంపై జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో మీరు స్వయంగా చూడండి. అలాగే తెనాలికి ప్రధానమైన సమస్యలకి మనకి నాదెండ్ల మనోహర్ గారు రేపు పొద్దున మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన వెంటనే కొల్లిపర్లలో కృష్ణానది పైన చెక్ డ్యాం ని పూర్తి చేస్తాం. నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు. ముంపు గ్రామాల్లో చెల్లా చెదురై సరైన వస్తువులు లేక ప్రజలు బాధపడతా ఉన్నారు. వరద ముంపు గ్రామాల్లో సరైన వరదలు వచ్చినప్పుడు కరెంటు కానీ ఆహారం కానీ లభించక అవస్థలు పడతా ఉన్నారు. ప్రతిసారి రీటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కొల్లిపర్రలో మేము డ్యాం నిర్మిస్తాం, మీ మన్ననలు పొందుతాం. మేము పూర్తి వివరాలు ఏప్రిల్ 14, 2024న గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించిన వెంటనే కొల్లిపర కృష్ణానదిపై చెక్ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామస్తులు ఇళ్లలోని పంపులు, మోటార్లలో నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రైతులు 100 అడుగుల లోతులో బోర్లు వేయాల్సి వస్తోంది. సముద్రపు నీరు వెనక్కి రావడంతో తాగునీటిలో ఫ్లోరైడ్ స్థాయిలు పెరిగి మోకాళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. లంకా ప్రాంత రైతులు ముఖ్యంగా వర్షాకాలంలో పడవ ప్రయాణంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇంకా కృష్ణా జిల్లాకి వెళ్లాలంటే 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. అయితే చెక్ డ్యాం నిర్మిస్తే కేవలం 5.5 కిలోమీటర్లలోనే చేరుకోవచ్చు. చెక్ డ్యాం వల్ల లాభాలు: రవాణా సౌకర్యం పెరుగుతుంది, వ్యాపార అవకాశాలు మెరుగవుతాయి, గ్రామాల మధ్య సంబంధాలు బలపడతాయి, రైతులకు శాశ్వత నీటి వనరు లభిస్తుంది, మొత్తం గ్రామ అభివృద్ధి వేగవంతమవుతుంది. చెక్ డ్యాం నిర్మాణం త్వరగా పూర్తి చేసి గ్రామ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి ప్రజా సమస్యలపై నిజమైన, నిష్పాక్షిక వార్తల కోసం చూస్తూనే ఉండండి వైరల్ టాక్స్ న్యూస్. నేను మీ యాంకర్ స్వాతి. ధన్యవాదాలు.